3 నెలలు ఒబేదెదోం ఇంట్లో ఉన్నందున దేవుడు ఏం చేశాడంటే, అతనిని, అతని ఇంటి వారందరిని దేవుడు దీవించాడు. అతని ఇంటి వారందరిని దేవుడు దీవించేసరికి ఇది ఎవరు విన్నారు? రాజైన దావీదు విన్నాడు. దావీదు వరకు వినపడింది. ఏమని? ఏ ఇంటి దగ్గరైతే మందసం ఉంచి వెళ్ళిందో ఆ ఇంటిని దేవుడు ఎంతగా దీవించాడంటే, రాజుగారికి వినబడేంతగా దీవించబడిందా, అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? అయితే ఇప్పుడు మరలా వెళ్ళి తెచ్చుకుందాం. ఆ పురంలో ఆ ఇంటిలో ఉంటే అంతగా దీవించబడ్డాడు కదా, అంతగా ఆశీర్వించబడ్డాడు కదా, అయితే అదే మందసం తిరిగి తెచ్చుకోవాలని ఉత్సాహంతో వెళ్ళి తీసుకొని వచ్చేసాడు. ఇక్కడ కొంచెం ఆగుదాం. ఎందుకని ఒబేదెదోం ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు అంటే, ఆ ఇంటిలో 3 నెలలు ఉంటే ఆ మందసం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు కలిగిన పలకలు ఆ మందసంలో ఉంటాయి. కేరూబుల మధ్య నివసిస్తున్న దేవుడు అక్కడ ఉండటం వలన ఆ ఇంటిని దీవించబడింది. 3 నెలలు ఒబేదెదోం ఇంటిలో ఉంటేనే అంతగా దీవించబడ్డాడే. ఇంతకు ముందుకు ఎవరింటిలో ఉండే? స్టార్టింగ్ లో మనం చూస్తాం. ఎవరింటిలో? అబినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలు ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అదే మందసము, దేవుని మందసము 20 సంవత్సరాలు అబినాదాబు ఇంటిలో ఉంది, 3 నెలలు మాత్రమే ఒబేదెదోం ఇంటిలో ఉంది. మరి అబినాదాబు కుటుంబము, వారి కుమారులు దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారని మనకెక్కడ ఎందుకు కనబడదు? దేవుడు మన ఇంటిలో ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేదెదోం ఇంటిలో ఎందుకు దీవించబడ్డాడంటే, ఆ ఇంటిలో దేవుడు ఉన్నాడనే భయము ఆ ఇంటి వారికి ఉంది. అక్కడ అబినాదాము అంత భక్తిగా ఉన్నట్టు కనబడదు. ఒబేదెదోము దేవుడు ఉన్నందుకేనేమో భయంతో బతికాడు. తనకున్న భయం ఏంటి? అమ్మో, అజాగ్రత్తగా ఉంటే ఆ ఉజ్జా చనిపోయాడు. ఇప్పుడు మందసం ఉన్నందున దేవుని బట్టి భయముతో, వణుకుతో ఆ ఇంటిలో దేవుడున్నాడన్న గ్రహింపు కలిగి జాగ్రత్తగా నడుచుకున్నాడు, భక్తితో నడుచుకున్నాడు. చక్కగా ఉండడం వలన దేవుడు ఆ ఇంటిని దీవించాడు. ఇంతకు ఒబేదెదోము ఇశ్రాయేలు కాదు, దేవుడి బిడ్డ కాదు. అతడు కూడా ఒక ఫిలిస్తీయుడు అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని దీవించాడు. ఎందుకు తెలుసా? దేవునికి భయపడు వారిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు.